హలో ఫ్రెండ్స్, మన పైథాన్ సిరీస్లో భాగంగా ఈరోజు వేరియబుల్స్ అంటే ఏంటి, లిటరల్స్ అంటే ఏంటి క్లియర్గా మాట్లాడదాం. ఓకే, సో మనం ఏదైనా ఒక ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాం అనుకోండి, 2+3. ఓకే, సో దాన్ని డైరెక్ట్గా 2+3గా చేయకుండా ఆ 2, 3 వాల్యూస్ని మనం మెమరీలో లోడ్ చేసుకున్నాం అనుకోండి, తిరిగి మళ్ళీ ఆ వాల్యూస్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మన ప్రోగ్రాంలో మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. కాబట్టి ఏం చేస్తాము, 2ని ఒక మెమరీ లొకేషన్లో, 3ని ఒక మెమరీ లొకేషన్లో లోడ్ చేస్తాం. అయితే ప్రతి మెమరీ లొకేషన్కి కూడా ఒక అడ్రస్ అనేది ఉంటుంది. అది మన ఆధార్ నెంబర్ లాగా చాలా పెద్ద నెంబర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోలేం. కాబట్టి ఏం చేస్తాం మనము, సో ప్రతి లొకేషన్కి ఎక్కడైతే మనం వాల్యూ స్టోర్ చేస్తున్నామో ప్రతి లొకేషన్కి మనం ఒక నేమ్ ఇవ్వచ్చు. ఓకే, ఆ నేమ్తో తిరిగి దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుందన్నమాట. ఓకే, సో అలాగ మెమరీ లొకేషన్స్కి ఏవైతే మనం నేమ్స్ ఇస్తూ ఉన్నామో దాన్నే ఏమంటాం మనము, వేరియబుల్స్ అంటాం. ఓకే, సో A=10 అని నేను అన్నానంటే, సో 10 అన్నది మెమరీలో స్టోర్ అవుతున్న వాల్యూ. ఓకే, ఆ లొకేషన్కి మనం పెట్టుకుంటున్న పేరే ఏ అనమాట. ఓకే, సో నౌ ఏ ఈజ్ ఎ వేరియబుల్. మరి లిటరల్ అంటే ఏంటి, సో A=10 అంటున్నాం, B=3.5 అంటున్నాం, C=true అంటున్నాం, D= తెలుగు వెబ్ గురు అంటున్నాం. సో ఇవన్నీ ఏంటంటే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ ఏవైతే మనం మెమరీలో స్టోర్ చేస్తూ మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకోబోతున్నామో, సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎటువంటి వాల్యూస్ని డీల్ చేయగలదో వాటినే మనం లిటరల్స్ అంటాం. ఓకే, సో కాబట్టి ఒక 10 అనే వాల్యూని డీల్ చేయగలదు, 10+20 సపోర్ట్ చేస్తోంది అంటే ఇంటిజర్స్ లిటరల్స్ని సపోర్ట్ చేస్తోంది అని అర్థం. అలాగే 3.5 + 4.4 మనకి ఎల్లో చేస్తోంది అంటే ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ని సపోర్ట్ చేస్తుంది అని అర్థం. సో ట్రూ ఫాల్స్ వాల్యూస్ని కనుక సపోర్ట్ చేస్తుంది అంటే అది బులియన్ లిటరల్స్ని సపోర్ట్ చేస్తుంది అని అర్థం. అర్థమైందా? సో A=10 అన్నాను అంటే ఏ అన్నది వేరియబుల్ అవుతుంది, 10 అన్నది లిటరల్ అవుతుంది అనమాట. ఓకే, B=3.5 అన్నానంటే B అన్నది వేరియబుల్ అవుతుంది, 3.5 అన్నది లిటరల్ అవుతుంది. అలాగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ వాల్యూస్ని డీల్ చేయగలదో వాటిని లిటరల్స్ అంటాము. ఆ లొకేషన్స్కి మనం పెట్టుకుంటున్న పేర్లే వేరియబుల్స్ అనమాట. అర్థమవుతుందా? ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే అందరితో కూడా షేర్ చేయండి. అలాగే ఈ పైథాన్ షార్ట్ సిరీస్ కంప్లీట్గా చూసేటప్పటికి మీకు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. కాబట్టి మన అకౌంట్ని ఫాలో చేయండి. అలాగే వీలైనంత మందికి దీన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.